హాయ్ అండి. ఇదిగోండి ముల్లంగి పూరి అన్నాను కదా, ఇదిగోండి ఇలాగా పిండి ఇలా కొంచెం గట్టిగా పిసుక్కోవాలన్నమాట. దీంట్లో అన్నీ చెప్పాను కదా, మసాలా ముల్లంగి, జీలకర్ర, వాము, కారం అండి, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవంతా వేసుకొని ఆ ముల్లంగిని గ్రేట్ చేసి ఇచ్చేసేయడమేనండి, పిసుకడమేనండి గట్టిగా. కొంచెం నూనె వేసుకొని సాల్టును ఇదండి. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి చాలా మసాలా పూరి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా పొంగుతున్నాయి. ఇదిగోండి చాలా క్రిస్పీగా వస్తుంది. ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలాగ పెరుగుతోటి తినడమేనండి మనము. పెరుగుతోటి, ఎందుకంటే దీంట్లో అన్ని మసాలాలు వేసాం కాబట్టి పెరుగు తింటే చాలండి. ఉప్పును పెరుగు ఇచ్చేసేసుకొని మిరియాల పొడి వేసుకుంటే చాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చేసుకొని తినండి. చాలా హెల్తీ కూడా కదా మా ముల్లంగి. ఎందుకంటే పిల్లలు తినరు కదా, ఇలాగంటే తింటారు. దీంట్లో ఏమి లేదంటే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. కప్పు ఏమో ముల్లంగి గ్రేట్ చేసేసి దాన్ని పిండి అవసరం లేదండి, దాంట్లోనే వేసేసుకొని ఉప్పు, కారము, ధనియాల పౌడరు, జీలకర్ర, వాము, సోంఫ్ అండి, కొంచెము సోంఫు, ఇంగువ, కారం ఒక 1/2 స్పూను ఇవన్నీ వేసుకొని గట్టిగా పిసుక్కోవడమేనండి. ఇలాగ పిండి ఇలా కొంచెం గట్టిగా ఉండాలి, అప్పుడే పూరి నూనె లాగదనమాట. స్నాక్స్ లాగా కూడా పనికొస్తుంది, పూరి లాగా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసి ట్రై చేయండి మీరు ఒకసారి తిని, చాలా బాగుంటుంది ఇది. ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.